తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంతోషం. మేము మిమ్మల్ని అభినందిస్తాం. తప్పకుండా మీరు ఇంటికి 2 పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవ్వకు తాతకు ఇద్దరికి 4000 పెన్షన్ ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం. మాట మీద నిలబడండి. అవ్వ తాతకు ఇవ్వండి, 4000 పెన్షన్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం. ప్రతి సంవత్సరం 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. మరి మీరు ఇప్పుడు 4,000 చేస్తామన్నారు, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, 2 పెన్షన్లు ఇస్తామన్నారు. ఇవ్వండి, ఒక 25-30 వేల కోట్లు అవుతుంది. చాలా సంతోషం కదా. ఇప్పుడు 12,000ను డబ్బులు ఇస్తే 24,000 అవుతుంది. కొత్త పెన్షన్లు 2 పెన్షన్లు ఇస్తే ఇంకో 10,000 పెరుగుతుంది. చాలా సంతోషం. ప్రజలు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది. మాట మీద నిలబడండి. సో వెంటనే మరి సూటిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, తక్షణమే మీరు పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోండి. 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వండి, పాత బకాయిలు కలిపి ఇవ్వండి. ఏప్రిల్ మే పెండింగ్లో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఓట్లు డబ్బాల పడ్డాక ఇప్పటిదాకా పింఛన్ వల్లే, డబ్బాల ఓట్లు పడగానే పింఛన్ బంద్ పెట్టిండ్రు. ఆ ఇచ్చే 2,000 కూడా వస్తలేదు. తక్షణమే ఆ 2 నెలల పెన్షన్ ఇవ్వండి, పెంచిన పెన్షన్ ఇవ్వండి, బకాయిలతో ఇవ్వండి. అదేవిధంగా అన్ని పబ్లిక్ ఇష్యూస్ బై సాబ్ జర న్యాయం చేయండి. నిన్న ఆశా వర్కర్లు వచ్చి వైద్య విధాన పరిషత్ ఆఫీసు ముట్టడిచ్చినట్టుగా టీవీల్లో పేపర్లో చూశాను. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి నెల 1వ తారీఖు వేతనం ఇస్తున్నామని రోజు ఉదరగొడుతున్నారు మంత్రులు. వాళ్ళ వార్తలు చూస్తే, నేను పత్రికలో చూస్తే, మాకు 1వ తారీఖు పెన్షన్ వస్తలేదు, 18వ తారీఖు అయినా 20వ తారీఖు అయినా పెన్షన్ వస్తలేదు, మాకు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వండి అని ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది నిజమా, ఆశా వర్కర్లు చెప్తున్నది నిజమా? జీతాలు ఏమన్నదండి, పెన్షన్, సారీ పెన్షన్లు మాట్లాడి పెన్షన్ వచ్చినట్టుంది. ఆశా వర్కర్ల జీతాలు 1వ తారీఖు వస్తలేవని చెప్పింది నిజమా? లేదు, మీరు 1వ తారీఖే ఇస్తున్నామని మీరు చెప్తున్నది నిజమా? నిజంగా మీరు 1వ తారీఖే ఇచ్చుంటే అంత దూరం నుంచి ఆశా వర్కర్లు వచ్చి ఎందుకు వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేసినారు? సో తక్షణమే ఆశా వర్కర్లకు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు, ఎన్హెచ్ఎం సిబ్బందికి 2 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్హెచ్ఎం సిబ్బందికి నేషనల్ హెల్త్ మిషన్ కింద దాదాపు 17,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. రాష్ట్రంలో 6-7 మంది ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు పనిచేస్తారు. వాళ్ళకి ఇప్పుడు 2 నెలలైనా జీతం రాలే. ఒకవైపు ఏమో ప్రభుత్వం 1వ తారీఖే జీతం ఇస్తామంటున్నారు, ఇంకోవైపు ఏమో సార్ మాకు 2 నెలలైనా జీతం పడలేదు, మేము ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాం, పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి, ఫీజులు కట్టలేకపోతున్నాం, మా జీతాలు ఇప్పియండి అని మొరబెట్టుకుంటున్నారు. ఆశా వర్కర్లు 1వ తారీఖు జీతం ఇవ్వండి అని మొరబెట్టుకుంటున్నారు. సో పెండింగ్లో ఉన్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు, సెకండ్ ఏఎన్ఎంలు, ఆశాల జీతాలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే గ్రామ పంచాయతీ వర్కర్లు ఇవాళ మా ప్రభుత్వం ఉండగా పల్లె ప్రగతి కింద అద్భుతంగా సేవలు అందించాం. ఇవాళ మళ్ళా పల్లెల్లో ఆ ప్రగతికి పూర్తిగా బంద్ అయిపోయింది. నిన్నెక్కడో చూశాను, సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లాలో 5 నెలలైంది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేవు అని ధర్నా చేస్తున్నారు. అది చదివి నేను